సరే, దీంట్లో కొన్ని విషయాలు మా సోదరి శబరి గారు వ్యాపించారు. మా శబరమ్మ, మీరు తక్కువ కర్నూలుకి వచ్చేది, ఎప్పుడో పుట్టింటికి వచ్చిపోతుంటారు, మీరంటే మాకు గౌరవం ఉంది ఒక ఆడపడుచుగా. కానీ నేను మీరు అడిగిన దానిలకు కొన్ని క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బాలు ఒంటి నిండా కత్తిపోట్లు ఉన్నాయి, ఒంటి నిండా అమ్మాయిల ఫోటో పేర్లు ఉన్నాయని చెప్పినారు. అంటే ఆయన ఒక పెద్ద ఉమనేజరు, పెద్ద ఇది అని చెప్పినారు. కానీ అంత ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలు భరత్ గారితో పాటే ఉన్నారు కదా ఆయన. భరత్ గారికి ముఖ్య అనుచరుడు కదా. మరి అప్పుడు తెలీదా ఆయన ఎటువంటి వ్యక్తి అని? అంతకుముందు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆయన ఇటువంటి పనులన్నీ చేసింటే అపోజిషన్ పార్టీలు ఉన్నాడని మేము కేసులు పెట్టింది కదా, మా రూలింగ్ పార్టీ వాళ్ళని కేసులు పెట్టింది కదా. కానీ ఆయన తప్పులు ఏమి కంప్లైంట్ లేవు కాబట్టి కేసులు పెట్టలేదు.